అపీలో స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్. డిసెంబర్ 7న ఫిక్స్. అపీ ప్రభుత్వం మొత్తానికి టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి ముహూర్తం ఫైనల్ చేసింది. గతంలో 2-3 సార్లు వాయిదా పడిన ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ఈ సమావేశంలో పాల్గొంటారు. వచ్చే నెల 7న బాపట్లలో ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. శబరిమలకు పోటెత్తిన భక్తులు. 2 నెలల పాటు సాగే మండల మకరు విళక్కు పూజల కోసం తెరుచుకున్న శబరిమల అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. గత వారం సాధారణంగా ఉన్న భక్తుల సంఖ్య శుక్రవారం నుంచి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో భారీగా క్యూలైన్లు ఏర్పడ్డాయి. రోజుకు 80,000 టోకెన్లు జారీ చేయనున్నట్టు యాత్ర ప్రారంభానికి ముందే కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అప్పీ డిప్యూటీ సీఎం. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై అప్పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం మీద మరాఠా ప్రజలకు ఉన్న నమ్మకానికి తోడు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ సిండే, అజిత్ పవార్ సమష్టి నాయకత్వం కూడా ఎన్నికల్లో విజయానికి కారణమైందన్నారు. మహాయుతి కూటమి తరఫున ప్రచారం చేయటం తనకు దక్కిన గౌరవమని, అభివృద్ధి, సంక్షేమంలో పరస్పరం సహకరించుకుందామని సూచించారు. మరలా కూడా తానే ముఖ్యమంత్రిని చంద్రబాబు. డిసెంబర్ నుంచి అమరావతి పనుల్లో వేగం పెంచుతామన్న సీఎం చంద్రబాబు. 3 ఏళ్లలోపు రాజధానికి ఓ రూపు తెస్తామన్నారు. అలాగే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. మంచి చేసే వారిని ప్రజలు గెలిపిస్తారన్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు 4.0 వెర్షన్ ఇప్పుడే మొదలైందని, 5వ సారి కూడా తానే ముఖ్యమంత్రి అవుతానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దగ్ధమైన ఎలక్ట్రిక్ స్కూటీ. డిక్కీలో 1,91,000 రూపాయలు క్యాష్. జగిత్యాల రూరల్ మండలంలోని బాలపల్లి గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి ఇటీవల ఓ ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేశాడు. గురువారం ఉదయం ఇంటి ఆవరణలో స్కూటీకి ఛార్జింగ్ పెట్టాడు. అయితే కాసేపటికే బ్యాటరీ పేలడంతో స్కూటీ దగ్ధమైంది. ఇటీవలే ధాన్యం విక్రయించిన వచ్చిన నగదు మొత్తం 1,91,000 రూపాయలు కూడా స్కూటీ డిక్కీలోనే ఉన్నాయని, నగదు కాలిపోయిందని తిరుపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అదానీ పెట్టుబడులపై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు. అదానీపై వస్తున్న అవినీతి ఆరోపణలు నిజమేనని నిరూపితమైతే తెలంగాణలో ఆయన పెట్టుబడులపై పునరాలోచన చేస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అదానీకి ఇప్పటివరకు ఇంచు భూమి ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే క్రమంలో స్కిల్ యూనివర్సిటీకి అదానీ 100 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారని స్పష్టం చేశారు. అయితే ఆ విరాళం రేవంత్ రెడ్డి సొంత పాకెట్కు ఇవ్వలేదని, ప్రజా అవసరాలకు ఇచ్చిన విరాళమని వివరించారు. డాన్స్లో చిరుతాత. ఓవరాల్గా ప్రభాస్, అల్లు అయాన్. అన్స్టాపబుల్లో ఇష్టమైన హీరో ఎవరు అని అయాను అడిగితే, యాక్షన్లో ప్రభాస్, డాన్స్లో చిరుతాత. ఓవరాల్గా ప్రభాస్. నాకు బాహుబలి అంటే ఇష్టం అని అయాన్ అంటాడు. అయాన్ నాన్న కూచి, అర్హ అమ్మ కూచి అని బన్నీ చెప్పాడు. యానిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్ లాంటివాడు అంటూ అయాన్ గురించి బన్నీ చెప్పాడు. కానీ వాళ్ళ అమ్మ విషయానికి వస్తే నన్ను కూడా వదిలిపెట్టడు అని బన్నీ నవ్వేశాడు. ఇప్పుడే మత్తు వినియోగం అధికమైందని టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు. కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి రూటే సెపరేటు, తన వాగ్దాటితో కడప రెడ్డమ్మగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా అసెంబ్లీలో మరోసారి తన వాక్చాతుర్యంతో అదరగొట్టారు. ఈ క్రమంలో సొంత ప్రభుత్వంపైనే ఆమె సెటర్లు వేయడం గమనార్హం. రాష్ట్రంలో గంజాయి గురించి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు కంటే ఇప్పుడే మత్తు వినియోగం అధికమైందని ఆమె చేసిన వ్యాఖ్యలతో కూటమి ఎమ్మెల్యేలు ఖంగుతున్నారు. జట్టు కోసం ముందుగానే వచ్చేస్తున్న రోహిత్. వాస్తవానికి రోహిత్ తొలి 2 టెస్టులకు దూరమవుతాడని వార్తలు వచ్చాయి. కానీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 3వ సారి ఫైనల్ చేరాలంటే భారత్కు ఈ సిరీస్ కీలకం. దీంతో అతడు తన సెలవులు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. జట్టుకు తన అవసరం ఉందని భావించి రోహిత్ శర్మ ముందుగానే ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడు.
నవంబర్ 24 నాటికి అతడు జట్టుతో కలిసే అవకాశం ఉంది. జట్టు కోసం ముందుగానే వచ్చేస్తున్న రోహిత్. వాస్తవానికి రోహిత్ తొలి 2 టెస్టులకు దూరమవుతాడని వార్తలు వచ్చాయి. కానీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ మూడోసారి ఫైనల్ చేరాలంటే భారత్కు ఈ సిరీస్ కీలకం. దీంతో అతడు తన సెలవును తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. జట్టుకు తన అవసరం ఉందని భావించి రోహిత్ శర్మ ముందుగానే ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడు. నవంబర్ 24 నాటికి అతడు జట్టుతో కలిసే అవకాశం ఉంది. For more videos, subscribe to A to Z content.